బార్బరీకుడు ఎవరో మీకు తెలుసా? బార్బరీకుడి తల కురుక్షేత్ర యుద్ధానికి సాక్షి. ఈ అద్భుతమైన కథను ఈ వీడియోలో చూద్దాం. బార్బరీకుడి ప్రతిజ్ఞ. బార్బరీకుడు భీముని కుమారుడైన ఘటోత్కచుని కుమారుడు. అతనికి తన తల్లి శక్తిదేవి అనుగ్రహం వల్ల 3 అద్భుతమైన బాణాలు లభించాయి. ఈ బాణాలకున్న శక్తి ఏమిటంటే కేవలం ఒక్క బాణంతోని ఒక సైన్యాన్ని పూర్తిగా నాశనం చేయగలవు. బార్బరీకుడు అపారమైన శక్తిగల యోధుడు. అతనిని ఎదిరించగలవారెవరూ లేరు. కురుక్షేత్ర యుద్ధం మొదలైనప్పుడు బార్బరీకుడు తన 3 బాణాలతో యుద్ధం చేయడానికి బయలుదేరాడు. అతను యుద్ధంలో ఎవరి పక్షాన పోరాడతాడు అని శ్రీకృష్ణుడు అడిగాడు. అప్పుడు బార్బరీకుడు, నేను బలహీనమైన పక్షం వైపు మాత్రమే పోరాడతాను అని తన ప్రతిజ్ఞను చెప్పాడు. శ్రీకృష్ణుడు బార్బరీకుడి ఈ ప్రతిజ్ఞ విన్న తరువాత ఒక క్షణం ఆలోచించాడు. యుద్ధంలో ఒక పక్షం బలహీనపడగానే బార్బరీకుడు ఆ పక్షం వైపు మారి దానిని బలపరుస్తాడు. మళ్లీ మరొక పక్షం బలహీనపడగానే దానివైపు వెళతాడు. ఇలా చేస్తే యుద్ధం ఎప్పటికీ ముగియదు. ధర్మాన్ని స్థాపించడానికి జరిగే ఈ యుద్ధం దాని ప్రయోజనాన్ని కోల్పోతుంది. కృష్ణుడి ఉపాయం. బార్బరీకుడిని ఆపడానికి శ్రీకృష్ణుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో అతనికి ఎదురుపడ్డాడు. యుద్ధం చేయడానికి వెళుతున్నావా అని అడిగాడు. అప్పుడు బార్బరీకుడు, అవును, ఈ 3 బాణాలతో కురుక్షేత్ర యుద్ధాన్ని ఒక్క క్షణంలో ముగిస్తాను అని చెప్పాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న కృష్ణుడు, 3 బాణాలతో ఇంత పెద్ద యుద్ధాన్ని ముగించడం సాధ్యమా అని ఎగతాళి చేశాడు. బార్బరీకుడు తన శక్తిని నిరూపించుకోవడానికి ఒకే బాణంతో ఒక చెట్టు ఆకులన్నింటినీ ఒక్కసారిగా పడేశాడు. బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయినట్టు నటించి బార్బరీకుడిని, నాకు నీ నుండి ఒక గురుదక్షిణ కావాలి అని అడిగాడు. దానికి బార్బరీకుడు, ఏం కావాలో అడగండి, ఇస్తాను అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు, నాకు నీ శిరస్సు గురుదక్షిణగా కావాలి అని అడిగాడు. బార్బరీకును ఆశ్చర్యపోయాడు. ఒక బ్రాహ్మణుడు ఇలా కోరడం వెనుక దైవసంకల్పం ఉందని గ్రహించాడు. మీరు బ్రాహ్మణుడు కాదు, దేవుడు అని పలికి, నాకొక వరమివ్వండి, ఈ యుద్ధాన్ని పూర్తిగా చూడాలి అని కోరాడు. యుద్ధానికి సాక్షి. శ్రీకృష్ణుడు అందుకు అంగీకరించాడు. బార్బరీకుడు తన తలని తానే నరుక్కొని గురుదక్షిణగా సమర్పించాడు. శ్రీకృష్ణుడు ఆ తలను పక్కనే ఉన్న ఒక కొండపై ఉంచాడు. అక్కడి నుండి కురుక్షేత్ర యుద్ధాన్ని పూర్తిగా చూడవచ్చు. అలా బార్బరీకుడి తల యుద్ధానికి ఏకైక సాక్షిగా నిలిచింది. యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు తాము సాధించిన విజయం గురించి మాట్లాడుకుంటూ ఈ యుద్ధంలో ఎవరు గొప్ప వీరుడు అని చర్చించుకుంటున్నారు. శ్రీకృష్ణుడు వారందరినీ బార్బరీకుడి తల వద్దకు తీసుకెళ్లి, యుద్ధం గురించి నీవు ఏమి చూశావు, ఎవరు గొప్ప వీరులు అని అడిగాడు. దానికి బార్బరీకుడు, ఓ కృష్ణ, నేను యుద్ధంలో కేవలం ఒకటే చూశాను. నీ సుదర్శన చక్రం అన్నింటినీ నాశనం చెయ్యడం, నీవే ఒక్కడివే పోరాడటం చూశాను. ఈ యుద్ధంలో అందరూ కేవలం నీ దివ్యనాటకంలోని పాత్రలే అని చెప్పాడు. ముగింపు. ఈ కథ బార్బరీకుడి గొప్ప త్యాగాన్ని, అతని నిస్వార్థ భక్తిని మరియు శ్రీకృష్ణుడి దివ్య ప్రణాళికను వివరిస్తుంది. ఈ కథ ద్వారా మానవుల ప్రయత్నాలు దైవ సంకల్పానికి ఎదురు నిలవలేవని తెలుస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు.